ఏం చేస్తున్నా? ఊడుస్తున్నా అండి. అన్నవదిన వస్తుందంటే ఇవ్వాలా? అవునా? వచ్చినట్టున్నా. తలుపు తీయండి. అన్నా బాగున్నా? ప్రశాంత్ బాగున్నా? బాగున్నది. సంగీత బాగున్నావారా? అక్క బాగున్నాను. కూర్చోను. బాగున్నావమ్మా? బాగున్నాను బాబు గారు. మీరెలా ఉన్నారు? బాగున్నామమ్మా. ఏం లేదక్క. నువ్వు డ్యూటీకి వెళ్ళలేదా? వెళ్తాను, టైం కూడా అవుతుంది. ఇక మీరు వచ్చి ఉన్నా. వెళ్తూ లేకొస్తే కూర్చోరా మాట్లాడుతున్నాను. ఇంకేంటి టైంకి వస్తుందా నీకు జీతం అందుతుందా? కొంచెం టైం పడుతుంది అన్న, జీతం వల్ల కొంచెం టైం ఇష్యూస్ అవుతున్నాయి. ఏం కాదు. ఇక మేము ఎందుకు వచ్చినామంటే మొన్న చెప్పినా నీకు ఫోన్ చేసి ఇగో ఈమె వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది పెళ్లి ఉంది, ఫ్రెండ్ బిడ్డది. ఇక నేను పోతా అంటే ఇక సరే నేను వదిలేసి అతని వాళ్ళతో వచ్చేసి వస్తాను. ఎల్లుండి వెళ్తారు. ఇక అప్పటిదాకా ఇక్కడ ఉంటామన్నట్టు తోడుకొని వచ్చినాయి. కానీ సరే అన్న, మరి నాకు డ్యూటీ టైం అవుతుంది. తొందరగా పెట్టే అన్నకే సరే అండి. డ్యూటీ సరే అండి. అన్న ఇంకా అంత మంచిగానే ఉన్నారా? బాగానే ఉంది బాబు గారు. జర్నీ చేసి వచ్చారు కదా, ఫ్రెష్ అవ్వండి. నేను ఆ లోపు కాఫీ పెట్టి. సరే అమ్మా, కూర్చో. కొంచెం మా పిల్లకి సాయం ఉండిపో. సంగీత ఉండు, నేను హెల్ప్ చేస్తాను. ఏం వద్దు అక్క, చాలా రోజుల తర్వాత వచ్చావు. కూర్చో, నేను చేసి తెస్తా. కూర్చుంటా. అయ్యో బావగారు టవల్ ఎత్తుండే కదా. పర్లేదమ్మా. ఏం కాదు, మాకు కాఫీ తీసుకో. ఏం తింటారు? ఏం వంట చేయమంటారు? ఏదన్నా ఒక జయమ్మా, మాకు అట్లాంటి ఏం లేదు. నువ్వు ఏదన్నా ఒకటి అందేసుకుంది. సరే ఇబ్బంది పడకమ్మా. అలా ఏం లేదులే, చేసి పెడతాను. వాడు ఎప్పటి వరకు వస్తాడు? సాయంత్రం అవుతుంది, 5-6 అవుతుంది. సరే, మా అందరి కోసం మంచిది వండి పెట్టేసి. సరే బాబు. వెళ్ళినప్పుడు పిల్లలు దోషాలు పెట్టిన కానీ ఇప్పుడు బాగా నిమిషాలు అయింది. పిల్లంతా మస్తు పెట్టుకుంటుంది. మావుడు కూడా మంచిగా అయింది కదా. మంచిగా ఉంటే మనకు అదే చాలా అందరి నుంచి ఆ పిల్లలు ఇబ్బంది పడుతుంది. సంగీత హెల్ప్ చేస్తా కొంచెం. వచ్చి ఒక్కరు ఏం చేస్తావురా? ఏం వద్దక్క, మీరిద్దరు మాట్లాడుతూ ఉండండి, నేను చేసుకుంటాలే. ఇటు ఇచ్చేసి అక్క. పర్లేదురా, పర్లేదు, నేను పెట్టేస్తా. అయ్యో మనమే కదా. పర్లేదు అక్క, నువ్వు కూర్చో. ఇటు ఇచ్చేసి కూర్చో. తను కూడా నీళ్ళతోనే చేస్తుంది, నువ్వు కూడా అట్లనే చేసేది కదా. పెళ్ళైన కొత్త మమ్మల్ని ఒక పని కూడా ముట్టేసేది కదా. తను కూడా అట్లనే కదా చేసుకుని తనకు అనిపిస్తుంది. ఇంత టైం అయితే మీరు ఇంకా రాలేదు. భోజనం చేసుకుని తినేసి పడుకున్నావు. నువ్వు పొద్దున్న ఎన్నింటి వరకు వెళ్ళావు? పొద్దున్న 7:30 వెళ్తాను. నువ్వు నేను దింపేసి నేను నీకు చెప్పేసి నేను డైరెక్ట్ ఇంటికి వెళ్తాను. నువ్వు అక్కడి నుంచి అక్కడ బస్ ఎక్కి ఇంటికి రాయి. మళ్ళీ అంతెందుకు ఇబ్బంది పెట్టింది. ఫోన్ చేస్తాను వచ్చేటప్పుడు. అక్క బాగారు వంట రెడీ అయింది, పెట్టినా తినేస్తారా? రాని అమ్మా, అండ్ వచ్చేసరికి లేట్ అవుతుంది, మీరు తినండి. పెట్టుకురా తీసుకొస్తాను. వచ్చినారా? ఇంత లేట్ అయింది. డైలీ ఇంతే అన్నా. తిన్నారా? చెప్పండి బావగారు. వాడికి అన్నం పెట్టి పడుకుంది. అన్నం తీసుకురా. సరే. పొద్దున ఎన్నింటికి 7 గంటలకు వెళ్తాం. ఏమండి? ఏం కూడా ఏమండి? ఇప్పుడు ఏం వద్దులే, ఆఫీస్లో వర్క్ చేసి అలసిపోయినా. ఎప్పుడు
ఎప్పుడు ఇంతే. వాటర్ ఎక్కడున్నాయి? అక్కని బావగారు ఇప్పటికీ సుఖపెడుతున్నారు. ఈయన ఉన్నాడు దేనికి పనికి రాకుండా, ఎప్పుడు చూసినా వర్క్ అంటాడు. బావగారిని ఎలా అయినా సరే బుట్టలో వేసుకొని. ఏమండి, నేను రెడీ అయినా బస్ స్టాప్లో దింపేసినారా? దింపేస్తా కానీ ఇప్పుడు 2 రోజులు వెళ్తున్నావు కదా, 2 రోజులు నేను ఎట్లా ఉండాలి? అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక్క రోజు అన్నా కాదు కన్నయ్య, నా బుజ్జి కాదు, నా బంగారం కాదు, కొట్టు కూడా 2 రోజులు ఎట్లా ఉండాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. అన్ని రోజులు మన రోజులు కావు కదా. ఒక్కసారన్నా చేయకుండా ఉంటాను అనుకో, 2 రోజులు వదిలేసి వెళ్ళిపోతాను. వచ్చినాక ఎట్లయినా ఉంటాం కదండి, ఒక 2 days మంచిగా లేదు. సరే వాళ్ళకి చెప్పి వెళ్దు. సంగీత, సంగీత మీరు వెళ్తున్నారా? అయ్యాక అప్పుడే వెళ్తున్నావా? కాఫీ పెట్టిస్తాను కదా. పొద్దున టైం అవుతుంది చాలా. నేను అక్కడ వాడుతా బాగా 2 రోజులు ఉంటాడు, చూసుకొని జాగ్రత్తగా ఏం కావాలని వేసి పెట్టు. సరే సరేనా? వెళ్ళొస్తా. సరే పదా, నీకు బస్కి లేట్ అవుతుంది. జాగ్రత్త అక్క. వాడిని లేపి కాఫీ పెట్టి ఇవ్వమని. సరే సరే, నేను పట్టుకుంటా అన్నట్టు. సవిత, చెప్పండి. అన్నయ్య వాళ్ళు అన్నయ్య అక్కని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు బాగున్నాడు. ఏమండి, వస్తున్నానే. ఏం చేస్తున్నారు? ఇంకా ఆఫీస్ కి టైం అవుతుంది కదా. వెళ్తున్నా, టైం అవుతుంది. నేను ఆఫీస్కి వెళ్తున్నా. అన్నయ్య వచ్చాక అన్నం తినేసి రెస్ట్ తీసుకున్నా. సరే చెప్తాను. ఇంట్లో ఎవ్వరు లేరు, ఇదే మంచి టైం. బావగారిని బుట్టలో వేసుకోవాలి. బావగారు వచ్చారా? వెళ్ళిపోయిందా అక్క? పోయిందా? కాఫీ అన్నా తీసుకురా. కాఫీ వద్దామా, ఇప్పుడే దాంట్లో తాగించు. భోజనం ఏమన్నా తీసుకురా, తింటారా? సరే, అమ్మా, ఏమైందమ్మా? ఎట్లా లే, మళ్ళీ పైకి లే. అవ్వట్లేదు బావగారు. అబ్బా అబ్బా వెళ్ళగలవా? అబ్బా ఓకే, పని బయట మీద రెస్ట్ తీసుకుంటా. చూసుకోవాలి కదమ్మా. ఇందమ్మా, ఎక్కడమ్మా? ఇక్కడ బావగారు. బా బా అయిపోయింది. అబ్బా బా బావగారు, ఇక్కడ కూడా తాకింది. అయ్యో, చూసుకోవాలి కదమ్మా. అయ్యో వద్దురా.
ఏయ్ బయటికి రావే. ఏమే బయటికి రా. ఏందన్నా నువ్వు చేసే పని? నిన్ను నమ్మి నేను ఇల్లు వదిలిపెట్టిపోతే నువ్వు చేసే పని ఇదా? నువ్వు నా అన్నం అని చెప్పుకోనికి కూడా నాకు సిగ్గుగా ఉంది. ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళి. ఏందా నువ్వు చేసే పని ఏందే? అతను నీకు బావని తెలియదా? వద్దండి, నా అన్నం తెలియదా? నన్నేం చెయ్యొద్దు. వద్దండి, వద్దు, నన్నేం చెయ్యొద్దు. వద్దండి, 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 నన్నేం చెయ్యొద్దు. వద్దండి. ఏమైందే? ఏమైందే? ఏం లేదండి. అడ్డమైన సినిమాలు చూసి ఏ టైంలో పడితే ఆ టైంలో పడుకో. సరే. అమ్మో, ఇలాంటి ఆలోచనలు కల్లో కూడా రాకూడదు. ఏదేమైనా మా మగుడు బంగారం. ఎంత టైం అయినా సరే ఓర్చుకొని ఉంటాను. ఇంక ఇట్లాంటివి అస్సలు ఆలోచించకూడదు.